నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నా మనసులో మాటని చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ, నాకు పాన్ షాప్ ఉంది. అక్కడికి 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు కాలేజీ వాళ్ళు కూడా వచ్చి సిగరెట్లు కాలుస్తాను. నేను అడిగాను ఏంట్రా అని. వాళ్ళు నా వైపు చూసి నా వెళ్ళిపోయారు. కొంతమంది అయితే నీకు ఎందురా, నీ పని చూసుకో అన్నట్టు నా వైపు చూసి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే రావడమే మానేశారు. నాకు డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి మంచి చెప్తాం అనుకున్నాను. నేను తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, పిల్లల్ని కనిపెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు కనిపెట్టండి. క్రమశిక్షణలో పెట్టండి. పెడితేనే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. స్వతంత్ర యోధులు ఏలిన దేశం మనది. అలాంటి దేశంలో పుట్టి కూడా తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఎందుకో తెలుసా? క్రమశిక్షణ లేకపోవడం వల్ల. క్రమశిక్షణ పిల్లలకు ఉన్నదనుకో,